ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం వాలి సుగ్రీవుడికి జరిగినటువంటి సన్నివేశం నుంచి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మన జీవితంలో చాలాసార్లు ఎదుటివారిని కానీ లేదా ఉన్న సమస్యను కానీ వచ్చినటువంటి ఉపద్రవాన్ని కానీ సరిగా అర్థం చేసుకోకుండా తీర్పు ఇచ్చేస్తాం. అలాగ తీర్పు ఇవ్వడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ప్రమాదకరమైనదో అన్న విషయాన్ని ఈ వాలి సుగ్రీవుల మధ్యన జరిగినటువంటి సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అపార్థము ఒకటైతే అనుమానం ఇంకొకటి. ఈ రెండూ కూడా అన్నదమ్ములు లాంటివారు. ఎలాగా? సుగ్రీవుడు వాలి వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే కదా. సుగ్రీవుడు అపార్థం చేసుకుంటారు, వాలి అనుమానం. ఈ రెండిటి వల్ల చాలా అన్యోన్యంగా విడదీయలేనటువంటి బంధం కూడా ఇద్దరూ కూడా ఇప్పుడు శత్రువుల కింద మారిపోతారు. అంత ప్రమాదకరమైనది. ఏది ప్రమాదకరమైనది? వాలి సుగ్రీవులు కాదు, మన అపార్థం చేసుకోవడం లేదా అనుమానంతో వ్యవహరించడం. ఈ రెండూ కూడా మామూలు అన్నదమ్ములు కాదు, కవలలు. రెండు పక్కపక్కనే ఉంటాయి. అయితే ఈ రామాయణంలోని మనకి అత్యంతంగా మన మనస్సుకి కొంత బాధ కలిగించే విషయం ఏదైనా ఉందంటే ఈ యొక్క సంఘటన. అంటే వాలి మరియు సుగ్రీవ ఈ ఇద్దరు వానర సోదరులు, వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంఘర్షణ అందరినీ కూడా చాలా బాధ పెడుతుంది. మహాభారతంలో చూడండి, పాండవులు ధర్మబద్ధంగా ఉంటారు. వాళ్ళకు కూడా ఎవరితో గొడవైంది? అన్నదమ్ములతోనే గొడవైంది. అంటే 5000 సంవత్సరాల కిందట కూడా అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ మధ్యన శత్రుత్వం ఎవరితోని? కౌరవులతోని. అయితే ఇద్దరూ కూడా గొడవాడుకున్న తర్వాత కౌరవులు అందరూ కూడా మరణిస్తారు. ఈ రామాయణంలో మాత్రం అలాగే ఈ సోదరులు ఇద్దరూ కూడా ఒకరికొకరు యుద్ధం జరుగుతుంది, ఒకరు మరణిస్తారు. కానీ ఆఖరిలోనే ఒకరికొకరు క్షమించుకొని కలిసిపోతారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మహాభారతంలో ఇలా జరగదు కదా. కౌరవులు పాండవులు ఏమీ కలుసుకోరు, కౌరవులు అందరూ కూడా నశించిపోతారు. ఇక్కడ మాత్రం ఆఖరిని ఇద్దరూ కూడా కలుసుకుంటారు, ఒకరినొకరు క్షమాపణ అడుగుతారు. చాలా గొప్ప సన్నివేశం ఇది. ఎంత గొప్పదో అన్నే పాఠాలు, మనం చాలా పాఠాలు ఈ విషయాన్ని నుంచి మనం తెలుసుకోవచ్చు, ఈ సంఘటన నుంచి. అయితే ఈ ఇద్దరు సోదరులు కూడా దక్షిణ భారతదేశంలోని, అంటే వానర రాజ్యం ఎక్కడ? దక్షిణ భారతదేశం అంటే కిష్కింధలోని, అక్కడ మొదలవుతుంది ఈ కథ. వానర్లు అంటే కోతులు కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగ కనిపించవచ్చు, కానీ వానర్లు అనేది పూర్తిగా వేరే సెక్ట్. అది కోతులతోని మనం పోల్చకూడదు నిజానికి. ఎందుకంటే వానర్లకి అసాధారణమైన బలం ఉంటుంది, కోతులకి ఏమి ఉండదు బలం కదా. అంతేకాదు, వానర్లకు ఉండేటటువంటి తెలివితేటలు ఒక్కొక్కసారి మనుషులకు కూడా ఉండవు. అంత గొప్ప తెలివితేటలు కలిగి ఉంటాయి. అయ్యో, ఎలాగా మరి ఇది సాధ్యం అంటే, వానర నాయకులు, వానర్లు అంటే జంతువు లక్షణాలు ఉండేవారు అని అనుకుంటాం మనం. కానీ మానవుల కంటే మేధస్సు ఎక్కువ వాటికి. ఎందుకు అలా జరిగింది? ఎందుకు వాళ్ళు అంత మేధస్సుతో ఉంటారు మనుషుల కంటే? ఎందుకు వాళ్ళకి అంత తెలివితేటలు ఉన్నాయి వానర్లకి? ఎందుకు వాళ్ళకి అంత సాధారణమైన మనుషుని కంటే చాలా గొప్ప బలం ఎలా వచ్చిందంటే, అంటే ఈ కిష్కింధ చాలా కీలకమైనటువంటి ప్రదేశం. ఇది ఉత్తరాన మానవ రాజ్యాలు ఉన్నాయి,
అలాగే దక్షిణాన రాక్షస రాజ్యాలు ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యన ఈ కిష్కింధ ఉన్నది. బాల్యం నుండే యవ్వనం వరకు వాలి సుగ్రీవులు విడదీయలేనటువంటి సోదరులు, అన్నదమ్ములు. పాండవులు ఎలాగైతే ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండేవారో, రామలక్ష్మణులు ఎలా దగ్గరగా ఉండేవారో, ఖచ్చితంగా సుగ్రీవులు వాలి కూడా వాళ్ళిద్దరు సోదరుల మధ్యన ఉండే ప్రేమ అలా ఉండేది. అయితే పాండవుల్లాగే పాండవులకి ఇద్దరు తండ్రులు కదా. ఒకరు భూలోకం నుంచి ఉండేటటువంటి తండ్రి, మరొకరు దైవలోకాన్ని నుంచి ఉండేటటువంటి తండ్రి ఉన్నారు. ఇద్దరు తండ్రులు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా భూలోకంలో ఉండేటటువంటి తండ్రి వృక్షరాజు. వృక్ష అంటే ఎలుగుబంటిలకే రాజు. నిజానికి చెప్పాలంటే జాంబవతుని యొక్క తండ్రి కూడా వృక్షరాజే. అంటే వీరికి భూలోకంలో ఉండేటటువంటి తండ్రి వృక్షరాజు, అంటే ఎలుగుబంటిలా ఉంటారు. వానర్లు ఎలా కోతిలా ఉంటారో అలాగే వృక్ష అంటే ఎలుగుబంటిలాగా. అయితే వీరి దైవిక తండ్రి ఎవరు? సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, చాలా శక్తివంతమైన వాళ్ళు. ఒకరు ఇంద్రుడు, వాళ్ళ నుంచి పుట్టినవారు. ఇంకొకరు సూర్యుడి నుంచి పుట్టినవారు. ఇంద్రుడి నుంచి పుట్టినవారు వాలి. మరి సూర్యుడు ద్వారా పుట్టినవాడు సుగ్రీవుడు. అందుకే పేరు కూడా చూడండి, సూర్యుడు సుగ్రీవుడు. అయితే ఈ సూర్యుడి కంటే ఇంద్రుడి స్థానం కొంచెం పెద్దది కదా. అలాగే వయసులోని బలంలోని చూసుకున్నట్టయితే మీకు సుగ్రీవుడి కంటే వాలి అధికంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. అలాగే వాళ్ళ తండ్రి గుణాలు ఎలాగో వస్తాయి. ఇంద్రుడికి అప్పుడప్పుడు అహంకారంతో పాటు తొందరపాటు కూడా ఉంటుంది. ఇంద్రుడికి ఉంటుంది కదా. మన భాగవతం చదివామంటే బాగా తెలుస్తుంది ఇంద్రుడి గురించి. అలాగే వాలికి కూడా అవే లక్షణాలు ఉండేవి. ఇద్దరు దేవతలు కలిసి, అంటే ఇంద్రుడు సూర్యుడు కలిసి ఈ విశ్వాన్ని అంతటిని కూడా సమన్వయంతోనే పరిపాలిస్తున్నారు కదా. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ కూడా మొత్తం మన విశ్వాన్ని, ఈ యూనివర్స్ని, జగత్తుని అంతటిని కూడా పరిపాలిస్తున్నారు. అలాగే ఈ ఇద్దరు కొడుకులు కూడా ఇంద్రుడు సూర్యుడు ఎలాగైతే కలిసి పరిపాలిస్తున్నారో, వాలి సుగ్రీవుడు కూడా ఆ కిష్కింధలోని ఈ వాళ్ళ వానర రాజ్యాన్ని ఇద్దరు కలిసి కూడా చాలా చక్కగా ఆ రాజ్యాన్ని బాగా పరిపాలించడం జరుగుతుంది. అయితే ఒకసారి వృక్షరాజు పదవి విరమణం చేసుకుంటారు. అంటే వృద్ధులు అయిపోయారు. జ్యేష్ఠాధికారం ఎవరికి ఉంటుంది? పెద్ద కొడుకు ఉంటుంది. పెద్ద కొడుకు ఎవరు? వాలి. కాబట్టి కిష్కింధ సింహాసనాన్ని అతనికి ఇవ్వడం జరుగుతుంది. సుగ్రీవుడు వాలికి ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి వాడు, ఇంకా సమర్థుడైనటువంటి వాడు కూడా, రెండును. ఇలాంటి తమ్ముడు ఎవరికి ఎలా దొరుకుతారు? శ్రీరాముడి గొప్ప సోదరుడు ఎవరంటే, గొప్ప స్నేహితుడు ఎవరంటే, స్నేహితుడైనా సోదరుడైనా లక్ష్మణుడే. అంతకన్నా ఇంకెవరు ఆ జాగాలోని ఇంకెవరిని మనం తీసుకురాలేం. అలాగే వాలి దగ్గర ఎవరు గొప్ప సోదరుడు, ఎవరు గొప్ప స్నేహితుడు అంటే అది సుగ్రీవుడే. అంటే చూడండి, అంత రామలక్ష్మణ్లాగా ఉండేటటువంటి అన్నదమ్ముల మధ్యన కూడా ఎందుకు ఆ విభేదం కలుగుతున్నది, ఎందుకు విడిపోతారు? దీని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దానివల్ల మనకు కూడా అర్థమవుతుంది ఎందుకు మన కుటుంబాల్లో కూడా లేదా మన సమాజంలో కూడా ఎందుకు మనం విడిపోతున్నాం. ఆ విషయం చాలా స్పష్టంగా ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. ఒకసారి మాయావి అనేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు అంటే కిష్కింధకు వస్తారు. ఎప్పుడు వీళ్ళు రాక్షసులు తిన్నగా ఉండరు, వాళ్ళ మా నాన్న అయితే ఎప్పుడు ఉండరు కదా. అలాగా ఒకసారి ఈ మాయావి వచ్చి యుద్ధానికి ఛాలెంజ్ చేస్తారు వాలితోని. నీ శక్తి ఎంత ఉందో చూపించు, నేను చూస్తాను, నీకు అంతా లేదు అని. అయితే వానర్రాజు ఎవరు? వాలి. అప్పుడు రాజులు వేరే వాళ్ళని పంపించేవారు కాదు, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే రాజే ముందు ఉండేవారు. ఇప్పటిలాగా ఈ రాజకీయ నాయకుల్లాగా లేకపోతే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి నాయకుడు ఎప్పుడు దాక్కునే ఉంటాడు ఆ బంకర్ల మధ్యన, అండర్ గ్రౌండ్లోని. ముందు మాత్రం ఈ సైనికులందరినీ కూడా బలి చేసేస్తారు. అప్పట్లో అలా కాదు, సేనాధిపతి
రాజు ఉన్నాడు అనుకోండి, రాజు ముందుంటారు, రాజు వెనకాల సేనాధిపతి, ఆ వెనకాల సైన్యం. సైన్యం ముందు ఉండదు ఎప్పుడు కూడా. మరి ఇప్పుడుండేటటువంటి రాజులకి బలం ఎక్కడిది? ఇప్పుడుండే రాజులకి మేధస్సు ఎక్కడిది? ధైర్యం ఎక్కడిది? ఏమీ లేదు. శాసనాలు మాత్రం ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఒక పిల్లిలాగా ఎక్కడో దాక్కొని అక్కడి నుంచి శాసనాలు ఇస్తుంటారు. మీరు బాగా పోరాడగలుగుతారు, మీరు బాగా పోరాడాలి, మీరందరూ కూడా హీరోసు అని నేనే. కానీ నిజమైన విలన్ ఎవడంటే అగో ఆ దాక్కొని ఉంటాడు కదా, వాడు విలను. కానీ అప్పుడు రాజులు అలా కాదు. ఒక్కొక్కసారి కొన్ని సన్నివేశాల్లో అయితే అటు సైన్యం ఇటు సైన్యం ఎందుకు చనిపోవాలని ముఖాముఖి రాజు యుద్ధానికి వెళ్ళేవారు. అందులోని ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టే. అనవసరంగా మిగతా సైన్యం చనిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అలా కూడా యుద్ధాలు జరిగేవి ధర్మబద్ధంగాన. అయితే వీడు ఇప్పుడు మాయావి అనేటటువంటి రాక్షసుడు ఛాలెంజ్ చేశాడు, నీతో యుద్ధం ఆడుతాను, చూసుకుందాం ఎవరెవరో అనేసి. అయితే వానరరాజు వాలి వెంటనే సింహాసనం నుండి బయటికి వచ్చి వెంటనే దాన్ని ఒప్పుకొని వాడితో యుద్ధం చేయడానికి రెడీ అవుతారు. అయితే ఆయన వెంట సుగ్రీవుడు కూడా వెళ్తారు. నిజానికి రాక్షసులు ధర్మబద్ధంగా ఏమీ యుద్ధం చేయరు కదా, వెన్నుపోటే ఎక్కువ ఉంటుంది రాక్షసులకి. వాళ్ళకి ధర్మం ఎక్కడిది చెప్పండి? ఎదురుగుండా ఒక మనిషి యుద్ధంలోని పాల్గొన్నప్పుడు వెనకపోటు పొడవకూడదు. అంటే యుద్ధాల్లో కూడా ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు యుద్ధాల్లో ధర్మం ఎక్కడున్నది చెప్పండి? రాత్రి పడుకున్నప్పుడు చంపేస్తారు. పోనీ అవతల వాళ్ళ మిలిటరీ వాళ్ళనో సైనికులనో చంపరు, మనలాంటి వాళ్ళు చనిపోతున్నారు ఎక్కువ. వాళ్ళకి ఎంత పవర్ ఉంది, వీళ్ళకి ఎంత పవర్ ఉన్నది అని ఎవరి మధ్యన వాళ్ళు మిజైళ్ళు బాంబులు అన్ని దాడులు చేసేస్తారు. మధ్యలో పోయేది సైనికుల కన్నా ఇప్పుడు రోజుల్లోని సాధారణమైనటువంటి మనుషులు. అంటే వాళ్ళకి సంబంధమే లేదు యుద్ధంతో, అసలు వాళ్ళ గొడవ జోలికే వెళ్ళలేదు, వాళ్ళు పోతున్నారు అనమాట. అంతేకాకుండా మన సొమ్ము అంతా కూడా ఈ ట్యాక్స్ రూపంలోని రకరకాలుగా మన కష్టార్జితాన్ని అంతటినీ కూడా తీసుకొని ఎందుకు ఆ యుద్ధం? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఎవ్వరికీ ప్రయోజనం లేదు. అవతల వాళ్ళు చచ్చిపోతారు, యువతల వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళకి యువతల వాళ్ళ శత్రువు అనుకుంటారు. వాడి మనిషి కాదా? వాడికి కుటుంబం ఉండదా? వాడు చనిపోతే వాళ్ళ కుటుంబం ఏడవదా? కానీ మనకి ఎలా చూపిస్తారు? ఒకవైపు ఉన్న వాళ్ళందరూ హీరోలు, ఇంకొక వైపు ఉన్న వాళ్ళందరూ విలన్లు. కాదు, ఇద్దరు హీరోలు కాదు, ఇద్దరు విలన్లు కాదు, ఇద్దరు కూడా అజ్ఞానంలో ఉన్నవారు అనమాట. అప్పుడు చూడండి, ఏదైనా యుద్ధం జరిగిందంటే అది రాక్షసులు లేదా రాజులకి మధ్యన జరిగేది. ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధం జరిగేది. ఇప్పుడు ధర్మానికి సంబంధం లేదు. ఎవడి అహంకారాన్ని వాడు స్థాపించుకోవడం కోసం, ఎవడి గొప్పతనాన్ని వాడు చెప్పుకోవడం కోసం వాడు యుద్ధం. లేదా ఆ దేశంలో ఏమైనా పనికొచ్చినటువంటి రిసోర్సెస్, ద్రవాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ దోచుకోవడానికి ఏదో ఒక తప్పుగా వారి మీద మాట్లాడి వాళ్ళని చంపేసి ఇంకా దాన్ని అంతటిని కూడా వీళ్ళు ఆక్రమించుకుంటారు పొలిటికల్గాన. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పట్లోనే అలాంటిదేం లేదు, ఎదుటిగా వచ్చి తేల్చుకోవడమే. ఎవరైనా ఈ రాక్షసులు సరిగా ఉండరు కదా, మా అన్నయ్యని ఎవరైనా వెన్నుపోటు పొడిచినట్టయితే, అలాంటి కుట్ర ఏమైనా పన్నితే అన్నయ్య ప్రాణానికి ముప్పు కదా అని చెప్పి సుగ్రీవుడు కూడా అన్నయ్య నేను కూడా నీతో పాటు వస్తాను, నీ భద్రతే నాకు కావాలి, నేను ఆ యుద్ధంలో పాల్గొనపోయినా సరే నేను పక్క నుండి నీకు తోడుగా నేను వస్తాను అంటారు. సరే ఇదేదో బాగుంది కదా, పద సోదరా అనేసి వాలి కూడా అంటారు. ఇద్దరు సోదరులు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకరే యుద్ధం ఆడతారు. కానీ మాయావి ఈ రాక్షసులు ఎప్పుడూ అనుమానంతో కూడా ఉంటారు. వారిద్దరూ కూడా కలిసి రావడాన్ని చూసి భయంతో వణికిపోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాలి అంటే పోనీ ఏదో చూసుకోవచ్చు, లేదా సుగ్రీవుడు అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు వాలి సుగ్రీవుడు కలిసి వచ్చి యుద్ధం కని వచ్చారంటే ఇంకా రాక్షసుడు మిగులుతాడా? రాక్షసుడు మిగలడు. ఇంకా ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. అందుకే వీళ్ళిద్దరు శక్తి ముందు నేను నిలబడే అవకాశం లేదని గ్రహించి ఇప్పుడు ప్రాణభయం, ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆ ప్రాణభయంతో వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటాడు. అయితే వాలి అనుకుంటారు, ఎప్పుడో ఒకప్పుడు అలా వస్తూ మన రాజ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడిని ఇక్కడ వదిలిపెట్టకూడదు.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రశాంతతని పోగొట్టేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా వీడిని పట్టుకొని వీడిని వధించాలి అని. అంటే సుగ్రీవుడు కూడా అవునన్నయ్య వాడిని ఎలాగైనా చంపాలని. అయితే వాలి చాలా ఫాస్ట్గా త్వరగా పరిగెడుతూ ఉంటారు వాడిని వెంబడిస్తూను. అన్నయ్య వెనకాల సుగ్రీవుడు కూడా అనుసరిస్తూ ఉంటారు. మాయావి ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు, ఇంకా తప్పించుకోవడం కష్టం అని చెప్పి ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వత గృహం ఒకటి ఉంటుంది, ఆ గృహలోకి వెళ్ళిపోతారు అనమాట. అయితే ఆ గృహ సాధారణమైనటువంటి గుహ కాదు, ఆ పర్వతంలోని అన్నీ కూడా చిక్కుముడులతో ఉంటాయి. ఎటు వెళ్ళి తప్పడిపోతావు, ఎటు వెళ్ళి ఎటు నుంచి బయట రావాలో కూడా తెలీదు. అయితే ఆ లోపల ఉండేటటువంటి గుహ, ఆ మార్గం పాతాళం దాకా ఉన్నది. అది చూడండి, అక్కడి నుంచి మొదలయ్యి పాతాళ లోకం దాకా ఉన్నది ఆ మార్గం. అలాంటి మరి పాతాళంలోనే ఉంటారు కదా రాక్షసులందరూ కూడా. అయితే ఆ రాక్షసుడు అటువైపుగా వాడికి తెలుసు దారులు, ఆ చిక్కుముడులు అన్నీ అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి ఆ గృహలోంచి వెళ్ళి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఆ గుహ అంటే వెలుతురు ఎక్కడ ఉంటుంది చెప్పండి? వెలుతురే ఉండదు, చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోని మాయావిని వెంబడిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ రాక్షసుని వదిలిపెట్టేది లేదు అని. అయితే ఏదో విధంగా రాక్షసుడు తప్పించుకుంటూ ఉంటున్నాడు, వేరే దారిలోని వెళ్తున్నాను. అయినా సరే వాలి వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు ఎక్కడున్నారు? ఆ ద్వారం దగ్గర కాపలా ఉండమని సుగ్రీవుడికి చెప్తారు వాలి. బతిమాలుతారు, అన్నయ్య నువ్వు ఒక్కడివే వెళ్ళడం ప్రమాదకరం, చీకటిగా ఉన్నది, రాక్షసులు నమ్మడానికి వీల్లేదు అని బతిమాలుతారు ఆయన. కానీ వాలి మాత్రం వినడు. అంటే ఒక్కోసారి కొంచెం అహంకారం ఉంటుంది కదా, గొప్ప శక్తివంతుడు, నేనే స్వయంగా వాడిని వధిస్తానని. నేను నీకు ఆదేశం ఇచ్చాను కదా, నువ్వు పాటించు, నువ్వు ఇదిగో ఇక్కడ ద్వారం దగ్గర ఉండి కాపలాదారులుగా ఉండు, నేను వెళ్ళే వాడి విషయం ఏంటో నేను చూసి వస్తానని. అయితే చాలాసేపు అవుతుంది, ఎంతసేపు అయినా అన్నీ బయటికి రాడు. అలాగ టెన్షన్తోనే ఎదురు చూస్తూ ఉంటారు సుగ్రీవుడు. చివరికి గుహలోంచి రాక్షసుడు అరుపు వినిపిస్తుంది. అయితే ఆ అరుపు ఎలా ఉంటుందంటే, అది బాధతో అరిచాడో లేకపోతే రాక్షసుడు గెలుచుకొని కేక పెట్టాడో అది వాడికి తెలియట్లేదు, సుగ్రీవునికి తెలియట్లేదు. సుగ్రీవుడి నుంచి కూడా శబ్దం ఏదోటి రావాలి కదా, ఇప్పుడు శబ్దం రావట్లేదు. అన్నయ్య గెలుచుకుంటే ఏదో ఒక శబ్దం వస్తుంది అని ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక శబ్దం వేస్తే అమ్మయ్య మా అన్నయ్య బతికే ఉన్నారు, ఇంకా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ గుహ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మామూలు నిశ్శబ్దం కాదు, భయంకరమైన నిశ్శబ్దం. ఏది కూడా ఏమీ వినిపించదు. ఇంకా ఏమనుకుంటారు? అన్నయ్య చనిపోయి ఉంటారు, అన్నయ్య కంఠం స్వరం వినిపించట్లేదు, అది చనిపోయి ఉంటారని భావించి పూర్తిగా కృంగిపోతారు. ఎలాగైనా మా అన్నయ్య ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని అనుకుంటాడు రాక్షసుని మీద. ఇప్పుడు ఆ ప్రతీకారం సంగతి పక్కన పెడితే రాజ్యాన్ని కూడా కాపాడాలి. ఇప్పుడు ఆ తర్వాత ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాక్షసుడు బయటకు వచ్చాడు అనుకోండి, అంతా ధ్వంసం చేసేస్తారు. అయితే మాయావి బయటకు వచ్చే లోపల ఏదోటి ఉపాయం చెయ్యాలి, ఎలాగో ఒకలాగా ఆపాలి ఆ మాయావిని. నాతో పోల్చుకుంటే నా అన్నయ్య చాలా గొప్ప బలవంతుడు, అలాంటి నా అన్నయ్యను ఓడించాడంటే నేను కూడా ఎదుర్కోలేనేమో అని ఆలోచించాడు. ఈ సమయంలోని అనవసరమైన ధైర్యం చూపించే కంటే మనం వివేకంతో, అంటే బుద్ధితోనే మసలుకోవడం మంచిదని భావించి అక్కడ ఏం చేస్తారంటే పెద్ద బండరాయి ఒకటి తీసుకొని వచ్చి ఆ గృహ ద్వారాన్ని మూసేస్తారు. మూసేస్తే ఇప్పుడు రాక్షసుడు బయటికి రాలేడు కదా, లోపటే ఉండిపోతాడు కదా అని చెప్పి సుగ్రీవుడు ఇప్పుడు కిష్కిందకు తిరిగి వెళ్ళిపోతారు. కానీ చాలా దుఃఖంతో ఈ విషయాన్ని అంతటినీ కూడా అన్నయ్య మరణాన్ని గురించి మంత్రులకి అందరికీ కూడా రాజ్యం అంతటా కూడా చెప్తారు. రాజ్యం అంతా కూడా చాలా సంతాపంలో ఉంటుంది, అందరూ కూడా చాలా బాధతో ఉంటారు. అయితే ఈ సంతాపకాలం కొంతకాలం అయిన తర్వాత మరి వాలి తర్వాత వరుసలోని ఎవరూ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా సుగ్రీవుణ్ణి రాజుగా బాధ్యతలు తీసుకోమని ప్రాధేయపడతారు. అయితే సుగ్రీవుడికి రాజ్యం మీద కానీ రాజరికం మీద కానీ అంతగా ఏమీ
ఆయనకి ఆశ ఏమీ లేదు. కానీ తప్పని పరిస్థితి. ఈ లోపట వాళ్ళన్నీతో ముందు నుంచి జరిగినటువంటి మంచి జ్ఞాపకాలన్నీ కూడా ఆయన వేధిస్తూ ఉంటాయి. అన్నయ్య లేడు అని అని. అయినా కూడా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సుగ్రీవుడు ఆ రాజ్యాధికారాన్ని మొత్తం అంతటిని కూడా స్వీకరిస్తారు. అంటే ఇక్కడ సుగ్రీవుడు వాలి మరణించాడని తప్పుగా అర్థం చేసుకున్నారు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కసారి మనం అవతల మనిషిని సరిగా అర్థం చేసుకోం, లేదా ఒక సంఘటన ఏమైనా జరిగిందంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకముందే నిర్ణయానికి వచ్చేస్తాం. మన జీవితంలో అంటే నేర్చుకోవాల్సిన పాఠం, వాస్తవం ఏంటో తెలియదు మనకి. ఒక్కొక్కసారి మన పక్క వాళ్ళో ఇంట్లో వాళ్ళో లేదా ఏదో వార్తలో చెప్పిందే నిజమని మనం పూర్తిగా భావించేస్తాం. వాస్తవాలు మాత్రం మనకు తెలియదు, అంతే. దానిపైన ఆధారపడి మనం కూడా ఉద్దేశాలని కానీ నిర్ణయాన్ని కానీ తీసుకోవడం జరుగుతుంది. అది ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తుందో అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కథ ఏంటి? ఇది వాస్తవమే కదా. రామాయణం మనం జరిగిన విషయాన్ని చెప్పుకుంటున్నాం. కట్టుకథ అయితే కాదు కదా, నిజంగా జరిగింది. ఎలాగా ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి మారబోతుందని తర్వాత భాగాల్లో మనం ఇంకా ముందు చూస్తాం. అంటే వీళ్ళిద్దరినీ కూడా విడదీయలేనటువంటి బంధం వీళ్ళది. అంత విడదీయలేనటువంటి బంధం నుంచి విరోధానికి ఎలాగ వచ్చారు. అయితే గుహలోని చాలాసేపు వెతికిన తర్వాత ఈ రాక్షసుని పట్టుకుంటారు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, వాలి ఆ రాక్షసుని పట్టుకొని ఈ పీడని శాశ్వతంగా వదిలించుకోవాలని వాడితో యుద్ధం చేసి వాడిని చంపేస్తారు. అయితే ఆ యుద్ధంలోని అరుపులు కేకలు అనేది సర్వసాధారణం. ఆ కోపానికి ఆ యుద్ధం ఆడేటప్పుడు ఆ శక్తి. అయితే వాలి ఏమనుకుంటారంటే, ఈ సాధారణమైనటువంటి రాక్షసుడు కాదు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన శక్తిని చిన్నది కూడా వృధా చేయకుండా, అంటే అరుపులు కేకలు లేకుండా పూర్తిగా ఆయన ఫోకస్ అంతా కూడా ఆయన్ని ఎలా వధించాలని ఆయన ఆ రాక్షసుని మాయావిని చంపేస్తారు. చూడండి, పేరు మాయావి అంటే మాయ. ఆ మాయావి వల్ల ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. అలాగే మాయ మన కుటుంబంలో చేరిందంటే ఎవరైనా విడిపోతారు. మాయావి రాక్షసుడు. ఈ వాలి గృహద్వారం దగ్గరికి ఇప్పుడు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పెద్ద బండరాయి అడ్డంగా ఉంటుంది. ఇదేంటి ఇక్కడ నేను వచ్చేటప్పుడు బండరాయి ఇలాగ అడ్డుగా లేదు కదా. సుగ్రీవా 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 అని పిలుస్తారు ఆయన. వాళ్ళ తమ్ముడిని చాలా పిలుస్తారు, కానీ ఎలాంటి సమాధానం రాదు. ఇంకా బాగా అలిసిపోయారు. ఎక్కడెక్కడో వెతుకుతూ వెళ్ళారు చీకట్లోని. ఆ రాక్షసునితోనే యుద్ధం చేశారు, బాగా అలిసిపోయారు. ఇప్పుడు ఆ బండరాయిని కదిలించే ఓపిక ఆయనకి లేదు. ఇంకా సుగ్రీవుడు అక్కడ లేకపోవడాన్ని చూసి, బండరాయి అడ్డుగా ఉండటం చూసి ఒక అనుమానం ఇప్పుడు మొదలైంది. ఇదేంటి, నమ్మకమైన నా తమ్ముడు నన్ను ఈ గుహలో బంధించాడేంటి? ఏం కుట్రున్నది ఆయనలోని అని. అయితే మళ్ళీ ఆయన బలం చేకూరుకోవడానికి అలసట తీరిన తర్వాత కొంత సమయం పట్టింది. ఆ బలాన్ని పుంజుకున్న తర్వాత బండరాయిని ఎలాగైనా తొలగించాలి. అయితే తొలగించాలంటే ఊరికే దాన్ని లాగేస్తే వచ్చేయడం కాదు. అదేమి సాధారణంగా అలాగ అడ్డంగా పెట్టేసిందేం కాదు. చాలా కష్టం దాన్ని తీయడం. బండరాయి బరువు ఏమాత్రం ఉంది, వాలి దాన్ని సునాయాసంగా ఎత్తిగలుగుతారు. కానీ అది అమర్చినటువంటి విధానం ఎంత కష్టమైనదంటే, ఇప్పుడు రకరకాలుగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా కదపగలమో మనం. చాలా మదన పడిపోతున్నారు. ఆ మదన పడుతున్న సమయంలోని అనుమానం కూడా బలపడిపోతున్నది. అంటే ఫ్రస్ట్రేషన్. మదన పడడం అంటే ఫ్రస్ట్రేషనే కదా. మనం కూడా చూడండి, ఎప్పుడైనా ముందు అనుమానం మొదలవుతుంది. అనుమానం నుంచి మనకి మదనం అంటే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఈ రెండు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, బుద్ధి మందగిస్తుంది, ఇంక సరిగా పనిచేయదు. అవతల వాళ్ళు ఏం చెప్తారో అని మనకు కొంచెం కూడా అవకాశం వాళ్ళకి ఇవ్వం. అంటే సహనం ఉండదు, మనం కోల్పోతాం.
వాళ్ళు ఏం చెప్తారో అక్కడ ఏం జరిగిందో దానికంటే ముందే నువ్వేమైతే నిర్ణయించుకున్నావో నీ అనుమానంతోని ఆ ప్లాన్ ప్రకారంగా మనం మూవ్ అయిపోతాం కదా. అయితే అయినప్పటికీ కూడా ఆలోచిస్తున్నాడు, ఇది గాలి వల్ల ఈ రాయి బండి వచ్చిందా, లేదా ప్రకృతి శక్తుల వల్ల ఈ పెద్ద రాయి కదిలిందా, అంటే ప్రకృతి పరంగా కూడా కొన్ని కదులుతూ ఉంటాయి కదా అనుకున్నారు. అలా జరిగినట్టయితే ఇంత పెద్ద రాయి అయితే గాలి కదపలేదు. అది ఖచ్చితంగా ఈ గుహ ద్వారానికి ముందుగా ఈ విధంగా మూసుకునేదైతే అస్సలు కానే కాదు. ఇంత పగడ్బందీగా ఈ రాయిని ఇలాగ అడ్డు పెట్టడం అనేది కాదు. ఇది ఖచ్చితంగా సుగ్రీవుడే చేశారు. ఇప్పుడు ఏమైంది, ముందు అపార్థం మొదలైంది. ఏమని అపార్థం, తమ్ముడే నన్ను బంధించేశాడు, తమ్ముడే ఈ బండరాయి వేసి అడ్డు పెట్టాడు. దానితోని గొప్ప ఆయన బలవంతుడు, దానితోని అహంకారం, ఈ రెండు పెరిగి ఏమయ్యే, సత్యాన్ని తెలుసుకోకుండా తీర్పు ఆయన కూడా ఇచ్చేస్తారు. అంతే కదా. ఇంతకుముందు ఏం చేశారు, సుగ్రీవుడు సత్యాన్ని అంటే వాస్తవాన్ని తెలుసుకోకుండా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా తీర్పు ఆయన ఇచ్చారు, అన్నయ్య చనిపోయాడని. ఈయన ఏం చేశారు, అక్కడ వాస్తవాన్ని అక్కడ సత్యాన్ని కూడా ఆయన తెలుసుకోకుండా ఆయన ఒక తీర్పు ఇచ్చారు. ఏమని, నా తమ్ముడు నన్ను మోసం చేశారు. అంటే ఎప్పుడూ కూడా ఎవరిపైనైనా సరే ఇలాగ జడ్జ్ చేయకూడదు, వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏ సమయంలోని అలా జరుగుండొచ్చు, ఏ విషయంలోని పాపం వాళ్ళు అలాగ ప్రవర్తించుండొచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రస్ట్రేషన్లో ఉంటే కొన్ని అర్థమవుతాయి. వాళ్ళ జీవితంలో ఏమైనా కష్టంలో ఉన్నారేమో, వాళ్ళకి ఏమైనా మనం సహాయపడగలమేమో అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? అవతలవాడు ఒక మాట అన్నాడంటే అంతే, మనం కూడా ముందుకెళ్ళిపోతాం. అంతేకాని వాడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నాడో అనేది గమనించగలిగేటటువంటి తెలివితేటలు మనం సంపాదించుకోం కదా. మనం కానీ ఇదే రీతిలోని మన జీవితాన్ని గడిపామనుకోండి, ఉట్టినే ఒకరిని వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వాడికి ఇది తెలీదు, వీడు మోసగాడు, వాడి వల్లే ఇదంతా జరిగింది అని అలాగ పదే పదే అందులోనే ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా కూడా మనం ఒంటరి వారం అయిపోతాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడూ కూడా పైకి రాలేం. పోనీ అది పక్కన పెట్టండి, ఈ సమాజంలో కూడా మనం ఒంటరి వారిగా ఉండిపోవాల్సి వస్తుంది. ఈ రకమైనటువంటి లక్షణాలని మనం పెంపొందించుకున్నామంటే. అందుకే మనం గుర్తుంచుకోవాలి, మనలోని బయట చాలా జరుగుతూ ఉంటాయి. ముందు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సరి అవ్వాలంటే ముందు మనం బాగు చేయాల్సింది అవతలవాడినో పరిస్థితినో కాదు, బాగుపరుచుకోవాల్సింది ముందు మనల్ని మనం బాగుపరుచుకుంటే, మన తెలివితేటలను ఉపయోగించుకుంటే, భావోద్వేగాల్ని మన అదుపులో పెట్టుకోగలిగితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అందరూ కూడా మనకి తోడ్పడతారు, మనకు సహాయం చేయడానికి వస్తారు. అందరూ ఏంటి, భగవంతుడు కూడా, మన స్నేహితులు అందరూ, దేవతలు అందరూ కూడా మన దగ్గర ఉంటారు.